హలో అందరికీ. యాక్చువల్ ఎందుకు వచ్చినా అంటే చాలా హారబుల్ అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట. నేను ఇప్పుడు వీడియోలలో చూస్తున్న హైడ్రా 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 అని. తెలంగాణలో మొత్తం హైడ్రా నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మొత్తం లడ్డు అని చెప్పి నడుస్తుంది. ఏదైనా హైప్ చేయడానికైతే ఒక న్యూస్ ఉంది. హైడ్రా విషయం గురించి వస్తే మన ప్రజెంట్ సీఎం సార్ ఒక ఏబిఎన్ టీవీకి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అయ్యప్ప సొసైటీలో వాళ్ళని మొత్తం డిమాలిష్ చేసిండ్రు, బుల్డోజర్లు పోయి. పాపం వాళ్ళకి ఎంత కష్టమైంది, మట్టి, సిమెంటు, ఇసుక ఇవన్నీ ఏ దానికైనా రెగ్యులరైజ్ చేయొచ్చు, వాళ్ళు కూడా డబ్బులు పెట్టే కొనుక్కున్నారు కదా అని చెప్పి సార్ చెప్పారు. అది చాలా కరెక్ట్ సార్. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు మొత్తం స్కూల్కి పోయిన పిల్లలది వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఇల్లు లేకుండా పోయినాయి సార్. ఒక పిల్ల లిటరల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నా బాటిల్ డీమార్ట్లో బాటిల్ కొనిచ్చింది మా డాడీ, అది కూడా దాంట్లో పోయింది. నా బుక్స్ కూడా పోయినాయి, మా టీచర్కి చెప్పిన, మా టీచర్కి ఇట్లా బుక్స్ పోయినాయి, కింద మొత్తం కూలగొట్టేసి పోయినరు అని చెప్తున్నారు. అంటే అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక 10 నిమిషాల ముందు ఒక వీడియో చూసిన. ఫాతిమా కాలేజ్ అంట, ఓవైసీ వాళ్ళ కాలేజ్ అంట. ఆ కాలేజ్ని డిమాలిష్ చేయడానికి వాళ్ళ భవిష్యత్తులు పోతాయి అన్నారు. మరి ఆ సరౌండింగ్స్లో ఉన్న 60 మంది ఇళ్ళని డిమాలిష్ చేసిరంట సార్. అంటే వాళ్ళ ఆ ఇళ్లలో పిల్లలు లేరా? వాళ్ళ భవిష్యత్తులు కాలా? అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళది మాత్రమే మీకు భవిష్యత్తులు కనిపిస్తున్నాయా? డబ్బులు ఇవ్వని వాళ్ళకి భవిష్యత్తులు కనిపించట్లేదా సార్? ఏంది సార్? అందరికీ ఈక్వల్గా ఒకటే రూల్ పెట్టండి, ఎవరికైనా ఒకటే రూల్ పాస్ చేయండి. ఒకరికొకటి చేయడం వల్ల చాలా డిస్క్రిమినేషన్స్ జరుగుతున్నాయి సార్. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి, తెలంగాణ వాళ్ళందరూ ఎస్పెషల్లీ.